క్యాన్సర్కి చికిత్సా విధానాలు మనం మెయిన్గా 3 గ్రూపుల కింద మాట్లాడుకుందాం. ఒకటి, క్యాన్సర్ రాకుండా నివారణ ఉపాయాలు, అంటే ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్. కొన్ని క్యాన్సర్ రాకుండా మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ టు క్యూర్ క్యాన్సర్, అది రెండో విధానం. మూడో విధానం, క్యాన్సర్ వచ్చి చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి మనం పేషెంట్ని చూసే టైంకే చాలా అడ్వాన్స్గా ఉండి క్యూర్ అన్నది కుదరదని మనకు ముందే తెలుసు. అలాగే కొంతమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత, ఇప్పుడు మనకేమవుతుందంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు 15, 20, 25 సంవత్సరాల తర్వాత కూడా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వచ్చి చూపించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే చేసిన 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మళ్ళా తిరిగి వ్యాధితోటి వచ్చి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఇది మూడో రకమైన పేషెంట్స్. నివారణ, క్యాన్సర్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటే, ఈ ఫ్యామిలీలో హిస్టరీ ఉండి హెరిడిటరీగా వచ్చే క్యాన్సర్స్ని మనం ఆ ఫ్యామిలీలో గుర్తిస్తే వాళ్ళకి శస్త్రచికిత్స వల్ల కానీ కొన్ని ప్రివెంటివ్ మెడిసిన్స్ వల్ల కానీ క్యాన్సర్ని రాకుండా మనం కాపాడవచ్చు. అవేంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో వస్తుందని తెలిసినప్పుడు బ్రెస్ట్ని ముందే తొలగించటం వల్ల క్యాన్సర్ రాకుండా నివారణ చేయటం. అలాగే మెడులరీ క్యాన్సర్ అనే థైరాయిడ్కి వచ్చే క్యాన్సర్ని ఫ్యామిలీలో వస్తుందనే జీన్స్ డిఫెక్ట్స్ని కనిపెడితే క్యాన్సర్ రాకముందే పిల్లల వయసు 5 సంవత్సరాలు వచ్చే టైంకి ఆ థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా తీసేయటం వల్ల క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఇన్వేరియబుల్గా ఒక పేషెంట్కి ఒక 30 years వచ్చేటప్పటికి క్యాన్సర్ వచ్చేస్తుంది. అలాగే కొన్ని హెరిడిటరీ క్యాన్సర్స్, హెరిడిటరీ ఇంటెస్టైనల్ పాలిపోసిస్, అలాగే కొన్ని కిడ్నీ ట్యూమర్స్, ఈ ట్యూమర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఈ క్యాన్సర్స్ అన్నీ ఫ్యామిలీలో వస్తాయని మనకు తెలుసు కాబట్టి ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ని గుర్తించి వాళ్ళకి రాకుండా ట్రీట్మెంట్ చేయటం. అది కాకుండా ఈ క్యాన్సర్స్ వచ్చిన తర్వాత వచ్చిన క్యాన్సర్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఈ క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయటం అన్నది చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్. ఎందుకంటే మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయటం ఎంత ఇంపార్టెంటో, క్యాన్సర్ స్టేజ్ వర్కప్ చేసి ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయి ఉంది, ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, ఏ ట్రీట్మెంట్ చేయకూడదు, ఇటువంటివి కూడా ఏ ట్రీట్మెంట్ చేయకూడదు అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే వచ్చిన ప్రతి పేషెంట్కి మనకు తెలిసిన విద్య ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే అది ఫెయిల్యూర్ రేటు పెరిగిపోతూ ఉంటుంది. పేషెంట్కి కావాల్సింది అదే రకమైన రొమ్ము క్యాన్సర్ అయినా, అదే రకమైన లంగ్ క్యాన్సర్ అయినా, అదే రకమైన కిడ్నీ క్యాన్సర్ అయినా అన్ని ట్రీట్మెంట్లు పనిచేయవు. ఒక్కొక్క పేషెంట్కి వచ్చిన క్యాన్సర్ని బట్టి, ఉన్న స్టేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ని నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ చేయటం వల్ల రిజల్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దానికి మన స్పెషలైజేషను, మన ఎక్స్పర్టైజు అక్కడ అవసరం ఉంటుంది. స్టేజ్ అయిన తర్వాత మనం బయాప్సీ టైంలోనే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, అలాగే మార్కర్స్, టార్గెటెడ్ థెరపీస్ ప్లాన్ చేసినప్పుడు దానికి కొన్ని ప్రత్యేకమైన టెస్టులు చేయవలసి వస్తుంది. ఈ స్టేజ్ని బట్టి చేసే ట్రీట్మెంట్లో మనం కొన్ని కొత్త రకంగా వచ్చింది ఏంటంటే, మామూలుగా క్యాన్సర్కి చాలా రాడికల్ ఆపరేషన్సు, కీమోథెరపీ కాంబినేషన్సు, రేడియోథెరపీ అన్నది సాధారణంగా ఇచ్చే ట్రీట్మెంట్స్. కానీ ఇప్పుడు సైన్స్తో పాటు ఆ క్యాన్సర్ గురించి అవగాహన పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంత తక్కువ సర్జరీ చేయొచ్చు. లివర్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, లివర్ని ఎంతవరకు ప్రిజర్వ్ చేయొచ్చు. ఇదివరకు ఏంటంటే ఎంత తీసేస్తే లాభం ఉంటుంది, ఇప్పుడు ఎంత ప్రిజర్వ్ చేస్తే పేషెంట్కి లాభం ఉంటుంది. అలాగే కిడ్నీలో, సింగిల్ కిడ్నీలో ఒక కిడ్నీలో ట్యూమరు, ఇంకో కిడ్నీలో ఇంకో ట్యూమరు, ఇలా వచ్చినప్పుడు మనం ఎన్ని నెఫ్రాన్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు, పేషెంట్కి ఎంత నార్మల్ లైఫ్ ఇవ్వగలం. రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్ము తీయకుండా క్యాన్సర్ శస్త్రచికిత్స చేయగలమా లేదా,
ఎంత తక్కువ ట్యూమర్ తీసి ఎంత ఎక్కువ లైఫ్ ఇవ్వగలం. అలాగే ఇంటెస్టైన్స్లో క్యాన్సరు, పురుషనాళం రెక్టంలో వచ్చే క్యాన్సర్కి ఆ రెక్టము తీయకుండా బయట పర్మనెంట్ కొలాస్టమీ బ్యాగ్ లేకుండా ఆ వచ్చిన ఆర్గాన్ని తీసేసి నార్మల్ లైఫ్ మనం ప్రసాదించగలమా లేదా? ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్ మనం ట్రీట్మెంట్కి ముందే చేయవలసి వస్తుంది. ఏ ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేసినా అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే పేషెంట్కి నార్మల్, నియర్ నార్మల్ లైఫ్ విత్ గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే మనం ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేసినట్టు. అది అచీవ్ చేయకుండా ఏదో మనం ట్రీట్మెంట్ చేసాము, పేషెంట్ని ఇంటికి పంపించాము అనుకుంటే ట్రీట్మెంట్ చేసినట్టు ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం మనకి కానీ పేషెంట్కి కానీ ఉపయోగపడుతుందని నేను అనుకోను. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు మొదట ప్రధానంగా సర్జికల్ ట్రీట్మెంట్ అయిన వెంటనే అవసరాన్ని బట్టి మనం కీమోథెరపీ, అడ్జువెంట్ కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీస్ కానీ, అలాగే రేడియోథెరపీ కానీ ఇవ్వటం వల్ల ఆ డిసీజ్ తిరిగి రాకుండా ఎక్కువ కాలం పర్మనెంట్గా డిసీజ్ రాకుండా చేయగలిగితే మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసినట్టుగా లెక్క వేసుకోవాల్సి వస్తుంది తప్ప ఊరికే ట్రీట్మెంట్ చేసి పంపించేసాం అనుకుంటే అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. ఆ రకంగా ట్రీట్మెంట్ అన్నది మనకి పేషెంట్కి ఎక్కువ ఉపయోగపడదు. శ్రమ మిగులుతుంది, డబ్బు వేస్ట్ అవుతుంది, ఫలితం అన్నది తక్కువ ఉంటుంది. మూడో రకం ఏం చెప్పానంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చే సమయానికి అడ్వాన్స్డ్ డిసీజ్లో వచ్చిన పేషెంట్లని ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ పేషెంట్కి ఎంత ఉపశమనం కలిగించగలం, ఎంత కంఫర్ట్ ఇవ్వగలం, ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలం, ఎంతకాలం ప్రొలాంగ్ చేయగలం అన్నది ఈ ప్యాలియేటివ్ కేర్. ఇది వచ్చిన డిసీజ్ని పేషెంట్కి ఉన్న డిస్కంఫర్టు అలాగే సఫరింగ్ని తగ్గించడం కోసం చేసే ట్రీట్మెంట్. దానిలో ఆపరేషన్ అవసరమా, ఆహారం తీసుకోవడానికి కానీ, అలాగే న్యాచురల్ యాక్టివిటీస్ లైక్ యూరిన్ పాస్ చేయడానికి డిఫికల్టీ ఉంటే దానికి ఏమన్నా చేయగలమా, మోషన్ పాస్ చేయడానికి డిఫికల్టీ అయితే దానికి ఏమన్నా చేయగలమా, బ్లీడింగ్ అవుతా అంటే బ్లీడింగ్ లేకుండా ఏమన్నా ఆపరేషన్ చేయగలమా, అలాగే గొంతులో వచ్చే క్యాన్సర్స్కి ఊపిరి అందటం లేదంటే ఊపిరి వెళ్ళే మార్గం చేయగలమా, అలాగ ప్యాలియేటివ్ సర్జరీసు. పేషెంట్ ఎక్కువ బాధపడుతూ ఉంటే బాధ తగ్గించడానికి మందులు ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వగలమా, ఇంజెక్షన్ రూపంలో ఇవ్వగలమా, 24 గంటలు పనిచేసే మందులు ఏమున్నాయి, అలాగే ఇంజెక్షను ట్యాబ్లెట్ లేకుండా కొత్తగా వచ్చే ఈ ఎనాల్జెసిక్స్, ఈ ప్యాచెస్ స్టిక్కర్ లాగా శరీరానికి చర్మం మీద అంటించేసుకుంటే అది 3 రోజులు 4 రోజులు కూడా పనిచేసే మందులు కొత్తగా వచ్చినాయి. అలాగే ఒరిజినల్గా ఉండే మార్ఫిన్, పిథడిన్ ఇటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వటం వల్ల పేషెంట్కి శుభ్రంగా నిద్రపడుతుంది, బాధలు తగ్గుతాయి, అట్లీస్ట్ డే టైం కొంచెం ఫ్యామిలీతో గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత కీమోథెరపీ డ్రగ్స్ కాంబినేషన్స్ కానీ, సింగిల్ డ్రగ్స్ కానీ కంఫర్ట్ ప్యాలియేటివ్ కేర్ ఇవ్వడానికి కూడా కొన్ని డ్రగ్స్ వాడుతూ ఉంటాం. అలాగే రేడియేషన్ అన్నది కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత తిరిగి రాకుండా ఇచ్చే రేడియేషన్ని మనం ప్యాలియేషన్కి కూడా వాడుతూ ఉంటాం. దానివల్ల బ్లీడింగ్ లేకుండా ఆపొచ్చు, నొప్పులు లేకుండా ఆపొచ్చు, బోన్స్ బ్రేక్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఫ్రాక్చర్స్ అయిన బోన్స్ కూడా రేడియేషన్ ఇవ్వటం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా ప్యాలియేటివ్ కేర్ అన్నది మూడో రకమైన చికిత్స. ఇవి కాకుండా ఇమ్యునోథెరపీస్ అని వేరే ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి. అవన్నీ కూడా ప్రధానంగా ఇచ్చే చికిత్సలోకి వస్తాయి. Like and subscribe Eagle Health and Beauty.